అప్పులకు సంబంధించి బాబు గారి ప్రజెంటేషన్లోనే అసలు నిజాలు తెలిసిపోయినాయి అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంటే తన 2 ఏళ్ల పాలనలోనే అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ వెల్లడించింది. గత 2 ఏళ్ల ప్రభుత్వ అప్పులకి సంబంధించి మంగళవారం ఆయన సచివాలయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 2 ఏళ్లలో బడ్జెట్ బయట ఎంత అప్పు చేశారో చెప్పకుండా జీఎస్డీపీలో అప్పుల శాతాన్ని వివరిస్తూ ఆయన ప్రజెంటేషన్ సాగింది. దీని ప్రకారం చూసినా గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జీఎస్డీపీలో సగటు అప్పు కన్నా తన 2 ఏళ్ల పాలన జీఎస్డీపీలోనే సగటు అప్పు 2.37% మేర పెరిగినట్టు స్పష్టం చేశారు. 2019-24 మధ్య జీఎస్డీపీలో సగటు అప్పు 33.83% ఉంటే 24-25-26 రెండేళ్లలోనే జీఎస్డీపీలో సగటు అప్పు 36.2%కి చేరింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది. చంద్రబాబే ఒప్పుకున్నారు, అప్పులు ఎక్కువ చేస్తున్నారు జీఎస్డీపీతో కంపేర్ చేస్తే అన్నారు. బట్ బాబు గారేమో లేదు అదంతా జగన్ టైంలోనే ఎక్కువ జరిగిందన్నారు. ఇంకోటి 14 లక్షలు కాస్త ఇప్పుడు 9.5 లక్షల దగ్గరికి వెళ్ళింది.